హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కేరళ స్టైల్లో ఆనియన్ వడ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 పెద్ద ఆనియన్స్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ను విడదీసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెజర్ ఇచ్చి కలపడం వల్ల ఆనియన్స్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది. నెక్స్ట్ మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటామో అవన్నీ కూడా ఈ ఆనియన్స్లో నుంచి వచ్చిన వాటర్తో మాత్రమే కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఒక చిన్న కప్పుతో మైదా తీసుకుంటున్నాను. ఈ మైదాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేస్తే మరలా మనం బయట నుంచి వాటర్ యాడ్ చేయవలసి ఉంటుంది. అలా వాటర్ యాడ్ చేయడం వల్ల వడ అనేది క్రిస్పీగా రాదండి. కాబట్టి ఈ మైదాను చూసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న మైదా ఇంకా నాకు 2 స్పూన్స్ వరకు మిగిలినదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కారం, ఫైన్గా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, మరికొద్దిగా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మైదా యాడ్ చేసాం కాబట్టి చేతికి స్టిక్కీగా తగులుతూ ఉంటుందండి. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి చేయి కడుక్కుని అప్పుడు వడల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకుని వడల షేప్లో ఒత్తుకుని వేడిగా ఉండే ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి. ఒక 5 సెకండ్స్ తర్వాత రెండో పక్కకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ వేసుకుని 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి. అంతేనండి, కేరళ స్టైల్లో వేడివేడి ఆనియన్ వడ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో ఇలా చేసి టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.